రైతుల పంట పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోతున్నాయని రైతులు ఆవేదన చెందారు. విద్యుత్ అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. మండలంలోని మాజుపల్లి గ్రామంలోని రైతులు పండించే పంట పొలాల్లో గాలివాన బీభత్సంలో పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని ఆ ప్రాంత రైతులు బుధవారం తెలిపారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు పొలాల్లో ఉరిగిపోయిన విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కారం చేయాలని రైతులు మల్లు రమణారెడ్డి, మునిస్వామి నాయుడు, వినోద్ యాదవ్, నరసింహనాయుడు, శేఖర్ నాయుడు తదితర రైతులు తెలిపారు. పంచ పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఉరిగిపోయిన విషయమై విద్యుత్ జయచంద్ర వివరణ కోరగా మాజుపల్లి గ్రామంలోని పంట పొలాల్లో ఉరిగిపోయిన విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కారం చేసేందుకు మా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. లింగంపల్లె సబ్ స్టేషన్ నుంచి మాస్పల్లెకు 11 kV కేబుల్ వచ్చే ఫీడరు మాకు ఈ మాదిరి పోల్లు అన్నీ మొన్న గాలి వానకు వంగినాయి. ఇక్కడికి వచ్చి పోల్లు సక్కంగా చేయలేదు. ఈరోజు రోజు ప్రాబ్లం వస్తుంది కరెంటు. ఈరోజు కూడా ప్రాబ్లమే ఉంది. ఈ పోలను స్టడీ చేయమంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ పరిష్కారం చేయాలని తక్షణమే కోరుకుంటాం. మీరు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పారా? ఎలక్ట్రిసిటీ చెప్పినాము. నేను ఏఈ గారికి చెప్పి చేస్తా అంటాను మా లైన్ మ్యాన్. 4 రోజులు అయింది. ఇప్పుడు ఆదివారం నుంచి ప్రాబ్లం ఉన్నది. ఇంతవరకు రాలేదు. ఈ పోల్లు చక్కగా చేయలేదు. ఇది ఇంతవరకు 2009 నుంచి నేను ఇక్కడ వ్యవసాయం చేస్తాను. 2009 నుంచి మెయింటెనెన్స్ వర్క్ కూడా చేయలేదు. ఏ పోలు చక్కగా చేయడం కానీ ఏ పోలు కొత్తది వేయడం కానీ జరగలేదు. మామూలుగా 9 మీటర్ పోలు ఉండాల్సినవి ఈ 8 మీటర్ పోలు ఉన్నాయి. ఇక్కడ 8 మీటర్ పోలు ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మొత్తం అన్నీ వంగిపోయినాయి. ఈ తక్షణమే వచ్చి ఏఈ గారు, ఏడీ గారు ఈ చర్య తీసుకొని ఈ 9 మీటర్ పోలు వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం రైతులు.